హలో బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో విత్ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సూపర్ గుడ్. ఈరోజు మనం ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి దానితో ఫేస్ టోనర్, సిరమ్ అండ్ నైట్ క్రీమ్ చేసేసుకుందాం. ఐ హోప్ ఆల్రెడీ అందరూ ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తమ్నేల్లో చూసేసి ఉంటారు. అవునండి, ఇట్స్ రైస్. బయట చాలా క్రీమ్స్, టోనర్, సిరమ్స్ అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ ప్రైసెస్తో. ఇఫ్ మీది సెన్సిటివ్ స్కిన్, లేదు మీకు ఏది యూస్ చేయాలో తెలియట్లేదు అని అనుకున్నప్పుడు, లేదు అవి నేను ఎఫోర్డ్ చేయలేను అని అనుకుంటే, వై టు వరీ, మనందరి ఇంట్లో రైస్ అనే హీరో ఉండగా. మీ స్కిన్ డల్గా, అన్ఈవెన్గా, అన్నిటికన్నా మించి ఓపెన్ పోర్స్ ఇష్యూ ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఈ స్కిన్ కేర్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎలా ఏంటి అని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది రైస్ యూస్ చేసి ఇలా చేయడం వల్ల ఇమీడియట్గా కొరియన్ గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. టు బీ రియల్, రైస్ మన స్కిన్ కేర్లో యూస్ చేయడం వల్ల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మరీ యూస్ చేసిన వన్ గోలోనే గ్లాస్ స్కిన్ లాగైతే ఏం ఉండదండి. మోరోవర్ మన ఇండియన్ స్కిన్ టైప్ అండ్ కొరియన్ వాళ్ళ స్కిన్ టైప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్కిన్ కేర్ ఒకటే కాదు, ఈవెన్ క్లైమేట్, మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ అన్నీ మ్యాటర్ అవుతాయి. సో ఇలా వీక్లీ ట్వైస్ ఆర్ రోజు రైస్ని మన స్కిన్ కేర్లో యూస్ చేస్తూ ఉంటే ఫర్ ష్యూర్ ఒక రోజు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు, ఇఫ్ నేను షేర్ చేసే స్కిన్ కేర్ టిప్స్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే అవి మీ వరకు చేరుకుంటాయి. బై ద వే, పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి. నేను పెట్టిన వెంటనే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్లో రైస్ తీసుకుని అది నీట్గా వాష్ చేసి మళ్ళీ మంచి వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్తో సహా మొత్తం మిక్సర్ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఆ రైస్ వాటర్ది మొత్తం ఒక క్లాత్ ఆర్ స్ట్రైనర్లో ఫిల్టర్ చేసి ఆ వాటర్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసి ఆ బౌల్ని ఒక 3 hours పక్కన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఆ వాటర్లో ఉన్న రైస్ స్టార్చ్ కిందకి వెళ్ళి వాటర్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఆ పైన తేలుతున్న వాటర్ని సెపరేట్ బౌల్లోకి కలెక్ట్ చేసుకుని ఆ స్టార్చ్ని సపరేట్గా ఉంచాలి. టోనర్. ఇప్పుడు టోనర్ ఎలా చేయాలో చూద్దాం. అలా సెపరేట్గా కలెక్ట్ చేసిన రైస్ వాటర్ని తీసుకుని ఆ రైస్ వాటర్లో 2 spoons అలోవెరా జెల్, 2 to 3 drops ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా రైస్ టోనర్ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రైస్ టోనర్ మీ దగ్గర ఉన్న స్ప్రే బాటిల్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 week వరకు యూస్ చేసుకోవచ్చు. ఈ టోనర్ మన స్కిన్కి బ్రైట్నెస్ ఇస్తుంది అండ్ పోర్స్ ఇష్యూ సాల్వ్ చేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకైతే సూపర్గా వర్క్ అవుతుంది. సీరం. ఇందాక రైస్ టోనర్కి మనం 2 spoons అలోవెరా జెల్ యాడ్ చేసాం కదా. ఇఫ్ 3 to 4 spoons అలోవెరా జెల్ యాడ్ చేస్తే అది సీరం అయిపోతుంది. అంతే. నైట్ క్రీమ్. ఇందాక మనం పక్కన కలెక్ట్ చేసి పెట్టిన రైస్ స్టార్చ్ని యూజ్ చేసి నైట్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇందాక సెపరేట్ బౌల్లో కలెక్ట్ చేసిన రైస్ స్టార్చ్ని తీసుకుని అందులో 2 spoons ఆఫ్ అలోవెరా జెల్, 5 to 6 drops ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేయాలి. అంతే, నైట్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని రోజు నైట్ పడుకునే ముందు ఫేస్ మీద అప్లై చేస్తే మీ స్కిన్ సాఫ్ట్గా, ప్లమ్గా అండ్ టచ్ చేస్తే స్మూత్గా ఉంటుంది. ఇలా రోజు చేస్తేనే, ఒక రోజుకైతే కాదు. ఇలా ఎవ్రీడే యూస్ చేయడం వల్ల ఫేస్ షైన్ అవుతుంది, డల్నెస్ తగ్గుతుంది, ఓపెన్ పోర్స్ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో రైస్ వాటర్ ఉంది కాబట్టి, ఐ మీన్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఉంది కాబట్టి. రైస్ టోనర్, సిరమ్ అండ్ క్రీమ్ ఈ 3 ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. మోరోవర్ 1 weekకి మించి అయితే యూస్ చేయొద్దు, బికాజ్ ఇది ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి. స్టోర్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ DIYs. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.